ఇక్కడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఉదంతంలో కీలకమైనటువంటి అంశాలు కొన్ని. నెంబర్ 1, 15 సంవత్సరాల పాటు కూటమిగా ఉంటాం, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే. ఆ తర్వాత 5 ఏళ్ళు లోకేష్ని సీఎం చేస్తానని ఒప్పుకున్నట్ట పవన్ కళ్యాణ్ లేదు. అదే తెలుగుదేశం శ్రేణుల్లో అభద్రతాభావానికి కారణం. అంటే చంద్రబాబు గారిని 10 ఏళ్ళు సీఎంగా ఈయన ఒప్పుకుంటాడు, ఆ తర్వాత తను సీఎం కావాలనుకుంటున్నాడు అన్నటువంటి ఒక అపనమ్మకం. అందుకోసమే సక్సెస్ అంతా తన ఖాతాలో వేసుకుని ఫెయిల్యూర్ తెలుగుదేశం ఖాతాలోకి వేయడానికి ప్రయత్నిస్తున్నారన్న కోపంతో ప్రారంభమైన ఆర్కే గారి ఆక్రోషం నుండి, పలువురు సోషల్ మీడియా కార్యకర్తల యొక్క ఆగ్రహం నుండి ఫైనల్గా అది రివర్స్లో జనసేన వాళ్ళు మాట్లాడేదాకా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఈ చర్చ ఆల్రెడీ పతాక స్థాయికి జరిగింది కాబట్టి వాళ్ళే తేల్చుకోవాల్సింది ఏంటి, పవన్ కళ్యాణ్ని శాశ్వతంగా డిప్యూటీ సీఎంగానే కావాలని కోరుకుంటున్నారా, ఆయనకి జీవితంలో సీఎం ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతుందా కూటమిగా ఉన్నప్పుడు? ఇది తేల్చాల్సింది ఎవరు? ముగ్గురు కూర్చొని తేల్చుకోవాలి.